Good morning, my dear students and friends. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Circle, Ashok Nagar Experts, Hyderabad. సో ఫస్ట్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఎవరైతే సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 లాంటి పరీక్షలు పెద్ద పరీక్షలు రాసి వాళ్ళకి ఎలాంటి విఘ్నాలు ఎదురవ్వకుండా, ఎలాంటి సమస్యలు ఎదురవ్వకుండా అందరూ ప్రశాంతంగా హ్యాపీగా అందరూ ఐఏఎస్లు అవ్వాలని, ఐపీఎస్లు అవ్వాలని, ఐఆర్ఎస్లు అవ్వాలని, అదేవిధంగా గ్రూప్ 1 అధికారులు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఆ విఘ్నేశ్వరుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉండాలని, మీకు మంచి జాబ్లు, గవర్నమెంట్ జాబ్స్, ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి రావాలని మనసారా కోరుకుంటున్నాను. అంటే మీరు ఐఏఎస్ ఐపీఎస్ అనేది బయట మనకు వినిపించేది, ఇది మన వల్ల అయ్యేది కాదు, ఇది చాలా టఫ్ ఎగ్జామ్, ఇది మనం 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 సాధించగలమా, దీనికి పెద్ద చదువులు ఉండాలి, పెద్ద నాలెడ్జ్ ఉండాలి, తర్వాత ఎక్కువ టైం కేటాయించాలి, ఇలాంటి మాటలు బయట మీకు బాగా వినిపిస్తూ ఉంటాయి. చాలా టఫ్ ఎగ్జామ్ అని కూడా మీకు బయట వినిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా దీనికి పెద్ద డిగ్రీలు ఉండాలి, ఒకసారిగా 3 మాస్టర్ డిగ్రీస్ 3 డిగ్రీలు ఒకేసారి చేసినంత నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి కూడా బయట అంటూ ఉంటారు. రోజుకు ఒక 15 to 20 అవర్స్ కష్టపడాలని చెప్పి కూడా మీరు అనుకుంటూ ఉంటారు. ఇది అసలు మన వల్ల అయ్యేది కాదని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. నిజానికి ఇందులో కొంత వాస్తవం ఉన్నప్పటికీ వీటిని ఛేదించుకుంటూ, వీటిని సాల్వ్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళడానికి బోల్డ్ మార్గాలు ఉన్నాయి. నిజంగా ఈ ఎగ్జామ్ యొక్క నేచర్, ఈ ఎగ్జామ్ యొక్క దీని యొక్క స్వభావం, ఈ ఎగ్జామ్ యొక్క పరిస్థితి కానీ మీకు కానీ తెలిసినట్లయితే ఇది చాలా ఈజియెస్ట్ ఎగ్జామ్. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ దాదాపుగా ఒకటే పరీక్ష ఉంటుంది. యూపీఎస్సీ వాళ్ళు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అని చెప్పి ప్రతి సంవత్సరం రెగ్యులర్గా కండక్ట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తారు. వెరీ ప్లాన్డ్గా ఉంటుంది ఎగ్జామ్. అంటే నెక్స్ట్ ఇయర్ జరగబోయే ఎగ్జామ్కి సంబంధించిన షెడ్యూల్ కూడా ఈ సంవత్సరం క్లియర్గా ఇస్తారు మనకి. దాదాపుగా ఒకటే పరీక్ష కింద మనకి 20కి పైగా సర్వీసులు ఉంటాయి దీంట్లో. ఎగ్జామ్ అయితే ఒకటే, దాన్ని ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటారు. దాన్ని సింపుల్గా సివిల్స్ అని, ఐఏఎస్ ఎగ్జామ్ అని, ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాం అని చెప్పి అంటుంటారు. దీంట్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్ లాంటి ఎగ్జామ్ అనేక పోస్టులు దాదాపుగా 20 పైగా, దాదాపుగా 20-23 వరకు ఒకటే పరీక్ష ఉంటుందన్నమాట. దేశంలో ఎవరైనా ఈ పరీక్ష రాయొచ్చు, సాధారణ డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా. అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్, ఇంజనీరింగ్, తర్వాత ఎంబీబీఎస్, ఇలాంటి ఏ డిగ్రీ అని ఎనీ డిప్లొమా హోల్డర్స్ కెన్ ఆల్సో అపీర్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. It is one and only the best exam in the country. One and only the best exam in the country. No other exams compared to this examination. Because of its perfection, its strategy, its sincerity. They're all very perfect. చాలా పర్ఫెక్ట్గా ఖచ్చితంగా జరిగే పరీక్ష ఇది. అయితే ఈ సివిల్ సర్వీసెస్ ఇది మన వల్ల అవుతుందా అని అనుకుంటూ ఉంటారు. ఎవరైనా ప్రిపేర్ అవ్వచ్చు. ఇది ఒక జనరలైజ్డ్ సిలబస్ అనమాట. ఇట్స్ వెరీ ఈజియెస్ట్ సిలబస్. ఎనీ వన్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ సిలబస్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు మనం దీన్ని. ఎంత ఈజీగా అంటే ఒక ప్లాన్గా కానీ మనం ఒక మంచి కోచింగ్ కానీ, ఒక గైడ్లైన్స్ కానీ, ఒక మెంటర్షిప్ కానీ ఉన్నప్పుడు ఒక ప్లాన్గా మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి కానీ, లేదా డిగ్రీ థర్డ్ ఇయర్ నుంచి కానీ, సెకండ్ ఇయర్ ఏ ఇయర్ నుంచి, గ్రాడ్యుయేషన్ నుంచి కానీ, లేదా ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ మీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అయినా కానీ నేను క్రమ పద్ధతిలో కానీ చదివినట్లయితే ఖచ్చితంగా అందరూ ఆర్డినరీ స్టూడెంట్స్ కూడా సెలెక్ట్ అవుతూ ఉంటారు. దీనికేమి ఇప్పుడు ఎంసెట్ లాంటివి, ఐఐటీ లాంటి వాటిల్లో బాగా టూ మచ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే సెలెక్ట్ అవుతారు. బాగా హార్డ్ వర్క్ చేసి, బాగా ఇంటలెక్చువల్ ఐక్యూ ఉన్నటువంటి వాళ్ళు అవుతారు. ఈ ఎగ్జామ్లో ఏంటంటే ఎవరైనా సరే, సాధారణ విద్యార్థులు కూడా ఇందులో సక్సెస్ అవ్వడానికి
ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 100% అయినటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు బీహార్, యూపీ, రాజస్థాన్, తమిళనాడు ఈ ప్రాంతాలు చూడండి, ఎక్కువ మంది ఐఏఎస్‌లు అవ్వడానికి ఎక్కువ చదువుతూ ఉంటారు. ఢిల్లీలో ఎళ్లి వాళ్ళు ఏ పని దొరికితే ఆ పని, ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక వర్క్ చేసుకుంటూనే వాళ్ళు సివిల్ సర్వీసెస్‌కి ప్రిపేర్ అవుతారు. సరే, మనకు చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటీవల దీనికి బాగా క్రేజ్ పెరిగింది. ఎంత క్రేజ్ పెరిగిందంటే పిల్లలు ఏమైతామంటే మేము ఐఏఎస్ అవుతా ఉంటారు. ఈవెన్ ఎంబీబీఎస్ చదివి ఐఐటీలోకెళ్ళిన వాళ్ళు కూడా ఫైనల్‌గా మీరు ఏంటి మీ లక్ష్యం, మీ గోల్ ఏంటి, మీ ఎయిమ్ ఏంటి అన్నప్పుడు వాళ్ళు ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ అంటున్నారు. దానికి ఉన్న క్రేజ్ అలాంటిది సమాజంలో. మీకు పేరుకు పేరు, హోదా, ఆర్థిక స్థితిగతులు మారతాయి. హోదా పెరుగుతుంది. స్టేటస్, సోషల్ స్టేటస్, లైఫ్ స్టైలే మారిపోతుంది ఐఏఎస్‌లో అయితే. అదేవిధంగా మీరు సర్వీస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. మీరు ఎంతోమందికి సర్వీస్ చేయడానికి కూడా అవకాశం ఉండేటువంటి సర్వీస్ ఏంటంటే ఐఏఎస్, ఐపీఎస్. మీకు అన్ని పేరు, మీకు అన్నిటితో పాటుగా మీకు ఈ సేవ చేసే భాగ్యం కూడా మీకు ఈ ఐఏఎస్‌లో కలుగుతుంది. అందుకని అందరూ ఐఏఎస్ అయితామని చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి దీన్ని ఒక ప్లాన్‌గా ఒక 3 ఇయర్స్ టార్గెట్ పెట్టుకోవాలి మనం. ఒక 1 ఇయర్ కోచింగ్ సిలబస్ ఏంటి, దాని ప్లాన్ ఏంటి అర్థం చేసుకోవడం. సెకండ్ ఇయరు మనం ఎగ్జామ్‌కి రెడీ అయిపోవడం. కొంతమంది పిల్లలు ఆ గ్రాస్పింగ్ ఉండి కరెక్ట్‌గా వాళ్ళు మనం చెప్పేదాన్ని అర్థం చేసుకోగలిగితే వాళ్ళు కోచింగ్ ప్రిపేర్ అవుతూనే అంటే కోచింగ్‌కి వస్తూనే ఎగ్జామ్ ఎప్పటికప్పుడు రాసుకుంటూ వాళ్ళు సెలెక్ట్ అవుతారు. ఇది 3 స్టేజెస్‌లో ఉంటుంది ఎగ్జామ్. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అని 3 స్టేజెస్ ఉంటాయి దీనికి. ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది. మళ్ళా ఒక 4 మంత్స్ తర్వాత మెయిన్స్ ఉంటుంది. మళ్ళా ఒక 4 మంత్స్ తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇలా 3 స్టేజెస్ ఉంటాయి. ఏ స్టేజెస్‌లో ఒక్కొక్క స్టేజెస్‌లో మీరు క్వాలిఫై అవుతూ పోవాలి. ఫైనల్‌గా ఇంటర్వ్యూ అయిపోగానే మనకు పోస్ట్ అలాట్ చేస్తారు. 1:2 తీసుకుంటారు ఇంటర్వ్యూలో. ప్రిలిమ్స్‌లో అయితే 1:13 తీసుకుంటారు. ఇట్లా తీసుకొని మనల్ని సెలెక్ట్ చేస్తారు. మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి 1:1, 1:2, సమ్‌టైమ్స్ 1:2నే తీసుకుంటారు. 1:2 తీసుకొని ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేయడం జరుగుతుందనమాట. ఎలాంటి పై రివ్యూలు ఉండవు, ఎలాంటి రికమెండేషన్స్ ఉండవు, ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్ ఉండవు, ఎలాంటి చీటింగ్స్ ఉండవు. పర్ఫెక్ట్ అనమాట. ఇట్స్ వెరీ ట్రాన్స్పరెంట్ ఎగ్జామినేషన్ ఇన్ ది కంట్రీ. పర్ఫెక్ట్ ఎగ్జామ్ అనమాట. మీరు ఎవరినైనా అడగండి, ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఎగ్జామ్ అనమాట. అందుకే అందరూ సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి. దీనివల్ల మీకు మంచి నడవడిక, మంచి క్యారెక్టర్, మంచి నాలెడ్జ్, మంచి మీకు సర్వీస్ మోటివ్ అన్నీ వస్తాయి మీకు దీనివల్ల. కాబట్టి ఇది ప్రతి సంవత్సరం ఎగ్జామ్ కాబట్టి మీరు ఉన్న సిలబస్‌నే రెగ్యులర్‌గా చదువుతూ ఉంటే మీరు ఏదో ఒక సంవత్సరం సెలెక్ట్ అవుతారు. ఒకటే సిలబస్ మీరు ఫస్ట్ ఇయర్ క్వాలిఫై అవ్వలేదనుకోండి, సెలెక్ట్ అవ్వలేదు. నో ప్రాబ్లమ్. అదే సిలబస్ మళ్ళీ వెనక్కెళ్ళి చదువుతాం. లాస్ట్ ఇయర్ 100% కష్టపడితే ఈ సంవత్సరం 50% కష్టపడండి అడిషనల్‌గా. అంటే 100%లో 50% కష్టపడితే చాలు. నెక్స్ట్ ఇయర్ ఇంకో 20 అట్లా. ఒకటే ఎగ్జాము మీరు పదే పదే రాయటంలో ఏదో ఒక రోజు టాప్ అయిపోతారు. టాప్ ర్యాంక్ వస్తుందన్నమాట సివిల్ సర్వీస్. ఈ చిన్న లాజిక్ తెలియక ఎక్కువ మంది ఇది మన వల్ల అయ్యే ఎగ్జామ్ కాదు. ఊరికే 1 సంవత్సరం చూసి, 2 సంవత్సరాలు చూసి వెళ్ళిపోతారు. 3 ఇయర్స్ దీని మీద మనం థిక్‌గా ఉండాలి. ఉన్నప్పుడే ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ వస్తుందన్నమాట. కాబట్టి ఈజీ, ఎవరైనా దీన్ని సాధించొచ్చు. ఏ మీడియంలో అయినా రాయొచ్చు. తెలుగు మీడియంలో కూడా ఈ ఎగ్జామ్ రాయొచ్చు. ఇంగ్లీష్ మీడియమే కాదు, తెలుగు మీడియం, హిందీ మీడియం, ఏ మీడియంలో అయినా సరే మెయిన్స్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ తెలుగు మీడియంలోను ఆ రీజనల్ భాషలో వాళ్ళ మదర్ టంగ్‌లో ఈ భాష రాయొచ్చు అనమాట. ఈ ఎగ్జామ్ రాయొచ్చు అనమాట. అందుకని మనం ప్రతి సంవత్సరం చేయటం వల్ల ఇది ఈజీగా పాస్ అవుతుంది. ఒక సంవత్సరం ఫెయిల్ అయినా కానీ ఒక్కొక్కళ్ళకి యావరేజ్‌గా మనం గాని చూసినట్లయితే ఓసీ మొదలుకొని ఎస్సీ, ఎస్టీల వరకు కానీ చూసినట్లయితే ఓసీలకి అయితే ఒక 6 అటెంప్ట్స్ వస్తాయి. ఓబీసీలకి అయితే 9 సార్లు ఏ పరీక్ష రాయొచ్చు. ఎస్సీ, ఎస్టీలు అయితే అప్ టు 37 ఇయర్స్ వచ్చే వరకు రాయొచ్చు. నో లిమిట్ ఫర్ దేర్ ఏజ్, దేర్ అటెంప్ట్స్ అనమాట. నో లిమిట్. కాబట్టి ఒక పరీక్షని మీరు 5, 6 ఏళ్ళు ఓసీ పిల్లలే అనుకుందాం. ఒక ఓసీ కమ్యూనిటీకి చెందినటువంటి పిల్లలు ఒక 6 సంవత్సరాలు ఒకటే పరీక్ష అదే పనిగా చదివినప్పుడు ఎందుకు ఐఏఎస్ అందుకే అవుతున్నారు. మన రాష్ట్రాలను చూడండి. చాలామంది ఓపెన్ కేటగిరీలో ఉన్నవాళ్ళు ఐఏఎస్‌లు అవుతున్నారు. మీరు చాలామందిని చూసారు కదా! మొన్న అనన్య రెడ్డి అని ఒక థర్డ్ ర్యాంకర్. ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఆమె థర్డ్ ర్యాంక్ సాధించింది. ఇలా ఎంతోమంది ఉన్నారు. సో ఫ్రెండ్స్, నేను ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్, ఆర్‌డీఓలు, డీఎస్పీలు, ఇలా సిటీఓలు, ఇలా ఐఏఎస్ అధికారులని, గ్రూప్ 1 అధికారులని చేసిన అనుభవంతో చెప్తున్నాను అన్నమాట.
మీరు ఇది మంచి కెరీర్. ఈ కెరీర్‌ని ఎంచుకోండి సివిల్ సర్వీసెస్. మీకు టాప్ నాలెడ్జ్ వస్తుందనమాట. మీరు ఏ రంగంలోకెళ్ళినా దూసుకెళ్ళిపోతారు. ఈ సివిల్ సర్వీసెస్‌కుండే నాలెడ్జ్ తోటి. ఇదొక ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుందనమాట మీకు ఇది ప్రిపేర్ అవ్వటం వల్ల. సో, కాబట్టి సివిల్ సర్వీసెస్‌లో ఇలా మనం ప్లాన్‌గా మనం బేసిక్స్ అన్నీ నేర్చుకొని ఇందులో మీరు అనుకున్నట్టుగా ఇందులో ఈ సిలబస్‌లో పెద్దగా ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ లాంటి సబ్జెక్ట్స్ ఏమి ఉండవు ఇందులో. కేవలం సోషల్ సైన్సెస్ మాత్రమే ఉంటాయి. అవి కూడా అందరికీ తెలిసిన సోషల్ సైన్సెస్. ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం, భారత ఆర్థిక వ్యవస్థ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, తర్వాత లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఇవే ఉంటాయి. వీటితో పాటుగా మీరు డిగ్రీలో చదివిన ఏదైనా ఒక సబ్జెక్ట్ని ఒక ఆప్షనల్గా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆప్షనల్ సబ్జెక్ట్ అంటారు. మీరు డిగ్రీలో ఏది చదివితే ఆ సబ్జెక్ట్లో మీకు ఏ సబ్జెక్ట్లో కమాండ్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ని ఒక ఆప్షనల్గా ఎంచుకోవాలి. అది మీరు సివిల్ ఇంజనీరింగ్ ఎంచుకోవచ్చు, మెడికల్ సైన్స్ ఎంచుకోవచ్చు, లేకపోతే ఈ మ్యాథమెటిక్స్ ఎంచుకోవచ్చు, లేకపోతే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ ఇలాంటి ఏదైనా ఒక సబ్జెక్ట్. దాదాపుగా చాలా సబ్జెక్టులు 30-40 పైగా సబ్జెక్టులు ఉన్నాయి యూపీఎస్సీలో. ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద మీకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మెయిన్స్లో. ప్రిలిమ్స్లో ఏమి ఉండవు ఇవి. కాబట్టి చూడండి ఎంత ప్లాన్గా ఉంది ఈ ఎగ్జామ్. ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు. రాసే ఇంట్రెస్ట్ ఉండి రోజుకి ఒక 6-8 గంటలు కూర్చొని చదవగలిగే వాళ్ళు ఎవరైనా సరే రెగ్యులర్గా కానీ కూర్చొని ప్రాక్టీస్ కానీ చేస్తే ఐఏఎస్లు, ఐపీఎస్లు అవుతారు. సో ఫ్రెండ్స్, చాలా ఈజియెస్ట్ ఎగ్జామ్ అనమాట. ఇది బయట నుంచి చూస్తే మాత్రం చాలా ఏదో పెద్ద ఎగ్జామ్, ఇది మన వల్ల అయ్యేది కాదు, సివిల్ సర్వీసెస్ అంటారు. కానీ లోపలికి వచ్చి చూస్తే ఇందులో సిలబస్ అంతా ఇట్స్ కంప్లీట్లీ జనరలైజ్డ్. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే మెయిన్స్ జిఎస్ పేపర్స్లో చాలా ఈజీగా అనమాట. ఇటీవల జరిగినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి, సోషల్ డెవలప్మెంట్లో గవర్నమెంట్ స్కీమ్స్ మీదే క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కానీ చూస్తుంటే ఆత్మనిర్భర్ భారత్ అని, వికసిత భారత్ అని, భారత్ 2047లో ఎలా ఇండియా డెవలప్ అవుతుంది, సామాజిక సమస్యలు ఏంటి భారతదేశంలో, మహిళలు, పిల్లలు, ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్, అగత్యాలు చూస్తున్నారు కదా. బెంగాల్లో ఒక డాక్టర్పై జరిగినటువంటి అగత్యం, దారుణ హత్యలు ఇవి చూస్తున్నారు కదా. ఇవి సోషల్ ఇష్యూస్. వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారు మనం. ఎకనమిక్ ఇష్యూస్, గవర్నమెంట్ ఎకనమిక్ పాలసీస్ ఏంటి, గవర్నమెంట్ ఎలాంటి ఆర్థికపరమైనటువంటి పాలసీస్ తీసుకుంటుంది, ఆర్థిక విధానాలను రూపొందిస్తుంది, ప్రజలకు ఉపాధి కల్పించి పేదరికాన్ని నిర్మూలించడం కోసం గవర్నమెంట్ ఎలాంటి పథకాలను రూపొందిస్తుంది, ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుంది అనేది ప్రశ్న. రాజ్యాంగ ప్రకారం ప్రజలకు ప్రభుత్వం లేదా రాజ్యాంగం ఎలాంటి రక్షణలు కల్పిస్తుంది, వలనరబుల్ సెక్షన్, వీకర్ సెక్షన్, బీపీఎల్ సెక్షన్, వీళ్ళకి ఎలాంటి రక్షణలు కల్పిస్తుంది రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ ఎలా కల్పిస్తుంది, సుప్రీంకోర్టు, హైకోర్టు చూడండి, సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంటుంది కొన్ని కేసులు, తనంతట తానే ఈ కేసులు విచారించమని చెప్తుంది. సో ఇలాంటివే ఉంటాయి ఈ పరీక్షల్లో. టెక్నాలజికల్ డెవలప్మెంట్, రకరకాల టెక్నాలజీ వస్తుంది, స్పేస్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ టెక్నాలజీ ఈజ్ ఫ్యూచర్ ఆఫ్ వరల్డ్ అంటున్నారు. ఇట్స్ ఫ్యూచర్ ఆఫ్ వరల్డ్ అంటున్నారు. ప్రతి యుగంలోనూ ఏదో ఒక కొత్తది వచ్చి యుగాన్ని మార్చేస్తుంది. ఫస్ట్ కాపర్ వచ్చింది, తర్వాత ఐరన్ వచ్చింది, తర్వాత ప్లాస్టిక్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఏఐ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇదే ఫ్యూచర్ మార్చేస్తుంది, వరల్డ్ యొక్క రూపురేఖలే మార్చేస్తుంది అంట. ఇలాంటివి ఉంటాయి సిలబసెస్లో, సివిల్ సిలబస్లో. కాబట్టి ఫ్రెండ్స్, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది చాలా ఈజియెస్ట్ ఎగ్జామ్. ఇలా తెలిస్తే, ఇలా డీటెయిల్డ్గా మీకు చెప్పే కోచింగ్ సెంటర్ ఉన్నప్పుడు మీరు ఐఏఎస్ అవ్వడం అనేది పెద్ద కష్టమేం కాదు. ఒక 3 years మీరు ఇన్వెస్ట్ చేయండి మీ టయాన్ని. మీరు దీనికి ఒక ఫీజులు కూడా మీరు కంపేర్ చేస్తే మంచి స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకు ఉండేంత ఫీజులు ఉండవు అనమాట. కాన్వెంట్ ఫీజులు ఉండేంత ఉండవు దీనికి ఫీజు. దగ్గరగా మీకు 11 months 1 year కోచింగ్ ఇస్తాం. కొన్ని ఏదైనా సామాన్యులకు అందుబాటులో లేకుండా ఏదైనా లక్షల్లో, కొన్ని కోట్ల రూపాయల్లో ఉందా కోచింగ్ అంటే అదేం లేదు. సింపుల్గా 2-3 ఐటీ కోర్సులు నేర్చుకున్నంత కూడా ఉండదు దీని ఫీజు. సో చాలా అదనమాట. ఎక్కువ మందికి తెలియదు. ఎంతోమంది నాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారు, అయ్యో నాకు తెలియదండి ఈ ఎగ్జామ్ గురించి, ఏజ్ లిమిట్ అయిపోయిందని. ఎంతో టాలెంట్ ఉన్న పిల్లలు,
కాబట్టి చక్కగా 6-8 గంటలు చదవగలిగి, రాయగలిగి, ఒక మంచి సర్వీస్ చేయగలగా కోరిక ఉండి, ఒక పర్ఫెక్ట్‌గా గాని కూర్చుంటే ఎవరైనా సరే ఐఏఎస్, ఐపీఎస్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్. సో, ఈ వినాయక చవితి సందర్భంగా మీరు మంచిగా నిర్ణయం తీసుకొని సివిల్ సర్వీసెస్‌కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు నేను సపోర్ట్ చేస్తాను. మీకు ఆన్‌లైన్ క్లాసెస్ ఇస్తాం, ఆఫ్‌లైన్ క్లాసెస్ ఇస్తాం. మా అశోక ఐఏఎస్ స్టడీ సర్కిల్, అశోక్ నగర్ ఎక్స్ రోడ్స్, హైదరాబాద్. సో, మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, జెన్యూన్‌గా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని కింది నెంబర్‌లో ఫోన్ చేసి మీరు మీ పేరెంట్స్‌తో వచ్చి కౌన్సిలింగ్ తీసుకోండి. ఇక్కడికి వచ్చి డైరెక్ట్ కలవండి. అశోక్ నగర్ వచ్చి ఫోన్లో అడిగే కన్నా కూడా కలిసి మీరు చక్కగా మీ ఉన్నటువంటి డౌట్లు అన్నీ క్లారిఫై చేసుకోండి. అప్పుడు జాయిన్ అవ్వండి. సో, కొంతమంది అదృష్టం ఏంటంటే కోచింగ్ నడిచేటప్పుడే వాళ్ళకి వచ్చేస్తుందనమాట. వాళ్ళు పట్టేసుకుంటారనమాట. ఆ కమాండ్ వచ్చేస్తుంది సిలబస్ మీద. ఏం లేదండి, కోచింగ్‌లో మేము ఏది చెప్తాం అది ఆ రోజే చదివి మీకు ఇచ్చిన అసైన్మెంట్‌ని కంప్లీట్ చేసుకుంటే రోజుకి ఒక క్వెషన్ నేర్చుకున్నా కానీ మీకు సివిల్స్ వచ్చేస్తాయి. ఒక క్వెషన్ అంటే 200 వర్డ్స్ అంతే ఎనఫ్. 200 వర్డ్స్ చూడండి ఎంత ఈజీనో. చిన్నపిల్లలు ఎన్ని బుక్స్ చదువుతారండి. వాళ్ళు రేపు పొద్దున అసైన్మెంట్స్ ఇస్తే అవన్నీ కంప్లీట్ చేసుకుని ఉదయాన్నే టీచర్కి వెళ్ళి సోషల్, సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అన్నీ నేర్చుకొని పోయి ఒక్కొక్క సబ్జెక్టు మళ్ళీ లెసన్స్ ఇన్ని నేర్చుకొని పోయి రేపు పొద్దున చెప్తారు. మీరు రోజుకి ఒక క్వశ్చన్ నేర్చుకోండి. సివిల్ సర్వీసెస్లో ఒక కొత్త పాయింట్తో ఉండే ఒక క్వశ్చన్ నేర్చుకోండి. ఒక్క క్వశ్చన్ ఎనఫ్. వన్ క్వశ్చన్ ఈజ్ ఎనఫ్ ఫర్ యువర్ ప్రిపరేషన్ టు క్రాక్ ద సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇట్స్ ఎనఫ్ ఫర్ వన్ క్వశ్చన్ ఫర్ డే. మీరు చేయండి, చూద్దాం ఎందుకు రాదు. నిజం ఫ్రెండ్స్, ఇది చాలామందికి తెలియని విషయం అనమాట. ఊరికే వచ్చేది సరదాగా తిరిగి వెళ్తే కాదు. కొంచెం ఇలా చేయండి కూర్చొని. నా దగ్గర ఉన్న కొంతమంది పిల్లలు చూస్తే నాకు ఎంతో ముచ్చటేస్తుంది. చక్కగా వాళ్ళు రోజు క్వశ్చన్ రాసి చూపించడం, మంచిగా న్యూస్ పేపర్ చదువుకోవటం అన్నీ చేస్తారు. దీంతో ఎందుకు రాదండి ఇలా కూర్చుంటే? ఎవడైతే కన్సిస్టెన్సీగా కూర్చొని చదువుతాడో వాడు సివిల్ సర్వీసెస్ వస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్. సో, కాబట్టి ఈ వినాయక చవితి సందర్భంగా మళ్ళా ఒకసారి మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో, సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సివిల్స్ స్టార్ట్ చేయడం వల్ల మీకు ఎదర్ అడ్వాంటేజెస్ ఏంటంటే మీకు గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్‌లో ఈజీగా మీకు వచ్చేస్తుంది. గ్రూప్ 1 లాంటి ఊరికనే సెలెక్ట్ అయిపోతారు. కింద పరీక్షలు ఉంటాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటివి అయితే మీకు సివిల్ స్టాండర్డ్‌లో మీరు ప్రిపేర్ అవ్వటం వల్ల అవి ఈజీగా వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో, అందరూ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వండి. మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. మీ బ్రదర్స్, మీ సిస్టర్స్, మీ కజిన్స్, మీ రిలేటివ్స్ అందరికీ చెప్పండి. ఐఏఎస్, ఐపీఎస్ ఎగ్జామ్స్ ఇంత ఈజీగా ఉంటుంది. ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియోని చూపించండి వాళ్ళకి. వాళ్ళే మోటివేట్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.